కనిపిస్తున్నదా? ఏమ్మా యశస్శ్రీ, సార్ ఫైల్ కనిపిస్తున్నదా? లేదు సార్. అవునా? ఇప్పుడు కనిపించింది సార్. ఈ చాప్టర్ పేరు, ఇది 3వ యూనిట్. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పటికి మనం 2 యూనిట్లు కంప్లీట్ చేసాం. 3వ యూనిట్లోకి వెళ్తాం. ఈ 3వ యూనిట్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్స్. దీనిలో ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు అని అంటారు. ఆల్టర్నేటింగ్ అంటే ఏంటి చెప్తారా? మీకు ఏమైనా ఐడియా ఉన్నదా? ఏమా? ఒక వెలాసిటీతో కాకుండా డిఫరెంట్ వెలాసిటీస్ తో ఫ్లో ఏంటేంటి? ఇప్పుడు ఒక క్లాసులో లేకపోతే ఒక గ్రౌండ్లో 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు ఉన్నారు అనుకోండి. మీరు ఆల్టర్నేట్గా నిలబడమంటే ఏం చేస్తారు? చెప్పండి. ఆల్టర్నేట్గా నిలబడి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అంతేనా? ఎస్ సార్. అట్లా నిలబడితే దాన్ని ఏకాంతరము లేదా ఆల్టర్నేట్ అని అంటారు. అంతేనా? ఇప్పుడు ఆల్టర్నేటింగ్ అనే పదం ఏమిటంటే ఒకసారి ముందుకెళ్ళడం, నెక్స్ట్ వెనక్కి రావడం. అంటే ముందుకెళ్ళడాన్ని పాజిటివ్ అనుకుంటే వెనక్కి రావడాన్ని నెగటివ్. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ దేనికి వెళ్తాం? పాజిటివ్. ముందుకు వెళ్తాం పాజిటివ్, మళ్ళీ వెనక్కి వస్తే నెగటివ్. అట్లా కరెంట్ అనేటువంటిది ఒక తీగలో గుండా లేదా ఒక కండక్టర్లో గుండా ముందుకి వెనక్కి అట్లా వెళుతూ ఉన్నట్లయితే దాన్ని నేను అంటానంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటారు. ఓకేనా? ఏమ్మా? ఓకే సార్. సరే, అసలు కరెంట్ అంటే ఏమిటో చెప్పండి ముందు మీరు. ఇప్పుడు మనం కొంచెం కరెంట్ గురించి కొంచెం డీటెయిల్గా చదువుకోవాలి. అసలు కరెంట్ అంటే ఏమిటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇక్కడ చేంజ్ అనే పదం లేదు. రేట్ ఆఫ్ ఫ్లో. ఇప్పుడు ఏదైనా ఒక కండక్టర్ని తీసుకున్నాం అనుకోండి, ఆ కండక్టర్లో గుండా ఎలక్ట్రాన్స్ వెళుతున్నట్లయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏం వెళుతుంది అంటాం? కరెంట్ వెళ్తుంది అంటాం. ఇప్పుడు కరెంటుకి ఎంత క్వాంటిటీ అనేది చెప్పాలి కదా, అవునా? ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఒక క్రాస్ సెక్షన్ తీసుకొని వైర్లో గుండా, ఆ క్రాస్ సెక్షన్లో గుండా టీ టైంలో క్యూ ఛార్జ్ వెళ్ళింది అనుకోండి. ఎంత టైంలో? టీ టైంలో ఎంత ఛార్జ్ వెళ్ళింది? క్యూ ఛార్జ్. అప్పుడు యూనిట్ టైంకి ఎంత ఛార్జ్ వెళ్తుంది? క్యూ బై టీ. ఆ క్యూ బై టీనే ఏమంటారంటే కరెంట్ అని అంటారు. ఓకేనా? కాబట్టి మనం సూక్ష్మంగా చెప్పాలనుకున్నట్టయితే 1 సెకండ్లో ఎన్ని కూలుంబుల ఆవేశము ఒక క్రాస్ సెక్షన్ ద్వారా వెళ్ళింది లేదా ఒక మధ్యఛేదం ద్వారా వెళ్ళిందో దానిని మనం కరెంట్ అంటాము. ఓకేనా? కాబట్టి కరెంటుని మనం ఏమనొచ్చు అంటే రేట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో, ఆవేశ ప్రవాహపు రేటు. అంటే 1 సెకండ్ కాలంలో ఆ తీగలో ఒక మధ్యఛేదం గుండా ప్రమాణ కాలంలో ఎంత ఆవేశం అయితే వెళుతుందో ఆ ప్రమాణ కాలంలో వెళ్ళేటువంటి ఆవేశాన్ని నేను కరెంటు అని అంటాను. దీన్ని తెలుగులో విద్యుత్ ప్రవాహము అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను చూడండి, క్యూ బై టీ అనేటువంటిది ఉన్నది కాబట్టి, బై టీ ఉన్నది కాబట్టి రేటు. ఇదేమిటి? క్యూ ఉన్నది. క్యూ అంటే ఆవేశమా, ఆవేశంలో మార్పా? ఆవేశము, ఛార్జ్ మాత్రమే. కాబట్టి దీన్ని ఛార్జ్ రేట్ అనాలా లేదా
చేంజ్ రేట్ అని అనాలా? ఛార్జ్ రేట్ సార్. అంతే, ఛార్జ్ రేటు. అవునా? అంటే రేట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అంటే ఒక సెకండ్ కాలంలో. ఇప్పుడు దీన్ని మనం కొంచెం డీటెయిల్గా చెప్పుకున్నట్లయితే, ఒక తీగలో గుండా నేనేదో క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఒక 5 సెకండ్లలో 4 కూలుంబుల ఆవేశం వెళ్ళిపోయింది అనుకోండి. 4 కూలుంబుల ఆవేశము ఎన్ని సెకండ్లో వెళ్ళింది? 5 సెకండ్స్ సార్. 5 సెకండ్స్లో వెళ్ళింది. అప్పుడు సెకండ్కి ఎంత వెళ్తుంది? 4/5. 4/5. 4/5 అంటే ఎంత? 0.8 సార్. 0.8. ఇప్పుడు యూనిట్ ఏమిటో చెప్పండి. కూలుంబుకి యూనిట్ ఏమిటి? కూలుంబ్ సార్. ఆవేశానికి కూలుంబు. టైంకి ఏంటి? సెకండ్ సార్. కూలుంబు పర్ సెకండ్ అనేటువంటిది కరెంట్కి ప్రమాణం అవుతుందా కాదా? ఎస్ సార్. కూలుంబు పర్ సెకండ్ అనేటువంటి దాన్ని యాంపియర్ అని కూడా అంటారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు కూలుంబు పర్ సెకండ్ అనకుండా ఏమనాలి? యాంపియర్స్. కాబట్టి 1 యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుంబ్ బై 1 సెకండ్. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇక్కడ చూడండి, ఛార్జ్ అంటే ఎప్పుడు మనం ఎలక్ట్రాన్ల వల్ల జరిగేటువంటి ఫ్లోని మాత్రమే ఛార్జ్ ఫ్లో అనాల్సిన అవసరం లేదు. మీరు కెమిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, కెమిస్ట్రీలోకి వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు హెచ్సిఎల్ది ఒక దాంట్లో పోసేసి దానికి ఒక 2 ఎలక్ట్రోడ్లు వేసేసి దాన్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే అది ఏమైపోతుంది? డిసోసియేట్ అవుతుందా? ఎట్లా డిసోసియేట్ అవుతుంది? H+Cl- గా విడిపోతుందా లేదా? H+లు దాంట్లో ఫ్లో అవుతాయా లేదా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇవి మైనస్ దగ్గరికి వెళ్ళిపోతాయి అంతే కదా అమ్మా. అంటే నెగటివ్ అది క్యాథోడ్ అంటారా దాన్ని? యానోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ Cl- ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్యాథోడ్. అంటే Cl- కి ఛార్జ్ ఉందా లేదా? ఉంది. అట్నే H+ ఉందా లేదా? కాబట్టి H+Cl- అనేటువంటివి ఏమిటి? అవి అయాన్లు, అంతే కదా, అయాన్స్. కాబట్టి అయాన్స్ ఫ్లో జరిగినా కూడా ఛార్జ్ ఫ్లో జరిగినట్టా కాదా? అప్పుడు కరెంట్ ఫ్లో ఉన్నట్టా కాదా? ఉన్నట్టే. కాబట్టి మీకు కరెంట్ ఫ్లో అనడంతో ఎప్పుడు ఎలక్ట్రాన్ల ఫ్లోకి వ్యతిరేకంగా జరిగేదే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి పాజిటివ్ అయాన్లు ఫ్లో అవుతుంటుంది, ఇంకొకసారి నెగటివ్ అయాన్లు ఫ్లో అవుతుంటుంది. ఓకేనా? ఓకే సార్. ఎప్పుడైనా పాజిటివ్ ఛార్జ్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో, లేదా నెగటివ్ అయాన్స్ లేదా ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయో దానికి వ్యతిరేక దిశలోనే కరెంటు ప్రవాహము లేదా విద్యుత్ ప్రవాహము జరుగుతుంది. ఓకేనా? దాన్ని కన్వెన్షనల్ కరెంట్ అని అంటారు. ఓకేనా? ఓకే సార్. అంటే కన్వెన్షనల్ కరెంట్ని తెలుగులో సాంప్రదాయక విద్యుత్ ప్రవాహము అని అంటారు. అవునా? తర్వాత ఫిజిక్స్కి సంబంధించినంత వరకు, ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినంత వరకు మనకి జనరల్గా కరెంట్ ఫ్లో అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లోకి వ్యతిరేకంగా జరిగేటువంటిది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎలక్ట్రాన్స్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో ఏం జరుగుతుంది? కన్వెన్షనల్ కరెంట్ ఫ్లో ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ అంటే పాజిటివ్ అయాన్స్ వెళ్ళే డైరెక్షను, లేదా నెగటివ్ అయాన్స్ కానీ ఎలక్ట్రాన్స్ వెళ్ళేటువంటి డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ని కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ అని అంటారు. కరెంట్ అనేటువంటిది స్కేలార్ క్వాంటిటీనా వెక్టర్ క్వాంటిటీనా? స్కేలార్ సార్. స్కేలార్ క్వాంటిటీ. కరెంట్కి సంబంధించిన వెక్టర్ క్వాంటిటీ ఏమైనా ఉన్నదా? కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి? అది వెక్టర్ క్వాంటిటీ సార్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కరెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ని
తెలుగులో ఏకముఖ విద్యుత్ ప్రవాహము. ఏకముఖ అంటే ఒకే ముఖం. ఒకే ముఖం అంటే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఓకేనా? ఓకే సార్. అంటే తీగలో ఎలక్ట్రాన్స్ ఇటు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాయి అనుకోండి, డీసీ విషయంలో ఎప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కే వెళ్ళిపోతాయి. లేదా రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాయి అనుకో, రైట్ నుంచి లెఫ్ట్కి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అవునా? మళ్ళీ వ్యతిరేకం కావడం అనేటువంటిది డైరెక్ట్ కరెంట్ విషయంలో ఉండదు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డైరెక్ట్ కరెంట్ విషయంలో కరెంటు ఎన్ని డైరెక్షన్లలో వెళ్తుంది? ఎలక్ట్రాన్స్ ఫ్లో ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ లోనే. ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. ఎలక్ట్రాన్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి, ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి రావడం, ఆపోజిట్ డైరెక్షన్లో కరెంటు రావడం అనేటువంటిది లేదు. దీనిని ఏకముఖ కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహము. ప్రతిసారి నేను విద్యుత్ ప్రవాహం అని పలకలేను కాబట్టి కరెంట్ అంటాను. మీరు తెలుగు వాళ్ళు కూడా అదే అలాంటి చేసుకోండి. దీన్నే షార్ట్ కట్లో డీసీ. డీసీ మీన్స్ డైరెక్ట్ కరెంట్. డీసీ కరెంట్ అనే ఒక పదం కూడా వాడుతుంటుంటాము, కానీ అట్లా వాడకూడదు, కానీ తప్పని పరిస్థితుల్లో వాడుతుంటాము. రెండవది ఏమిటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏమిటి? ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్. దీనిని ఏకాంతర విద్యుత్ ప్రవాహము లేదా ఏసీ అని అంటారు. ఈ ఏసీ విద్యుత్ ప్రవాహం విషయానికి వచ్చేసేటప్పటికి ఎలక్ట్రాన్స్ ముందుకు వెళ్తుంటాయి, మళ్ళీ వెనక్కి వస్తుంటాయి. ఎలక్ట్రాన్లు ముందుకు వెళ్తుంటే కరెంటు వెనక్కి వస్తున్నట్టు, అవునా? ఎలక్ట్రాన్లు వెనక్కి వస్తుంటే కరెంటు ముందుకు వెళ్తున్నట్టు. కాబట్టి అనుక్షణము కరెంటు యొక్క దిశ ఏమైపోతూ ఉంటుంది? మారిపోతూ ఉంటుంది అనడం కంటే వ్యతిరేకం అవుతూ ఉంటుంది అంటే బాగుంటుందేమో. అంటే మారుతుందంటే పక్కలకు కూడా వెళ్తుందనే అర్థం వస్తుందేమో. ఓకేనా? ఆపోజిట్ అవుతాయి. ఆపోజిట్ అవుతాయి అంటే వ్యతిరేకం అవుతాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ కరెంట్ అంటే కొంత వివరణ తెలుసుకొని ఆ తర్వాత ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏమిటో ఇంకొంచెం వివరణ ఇచ్చుకుందాం. చూడండి, డైరెక్ట్ కరెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడే అన్నాము. ఏమన్నాము? ఒకే దిశలో విద్యుత్ ప్రవాహం గనక జరుగుతూ ఉన్నట్లయితే, లేదా ఆవేశం అనేటువంటిది ప్రవహిస్తూ ఉన్నట్లయితే, అట్లాంటి విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటున్నాము? డైరెక్ట్ కరెంట్ సార్. డైరెక్ట్ కరెంట్. కాబట్టి డైరెక్ట్ కరెంట్ విషయంలో ది కరెంట్ ఫ్లో ఈజ్ యూని డైరెక్షనల్. యూని అంటే వన్ డైరెక్షన్. వన్ డైరెక్షన్ అంటే ఒకే ఒక దిశలో మాత్రమే వెళ్తాయి. అది పాజిటివ్ ఛార్జెస్ అయినా కావచ్చు, నెగటివ్ ఛార్జెస్ అయినా కావచ్చు, ఏదైనా సరే. తర్వాత మామూలుగా డీసీ కరెంటు దేని నుంచి మనం తీసుకుంటాం? మనం ఎప్పుడో చెప్పుకున్నట్టున్నాం, బ్యాటరీ కంటే కరెక్ట్ పదం సెల్. సెల్ని తెలుగులో ఘటము అనే పదం వాడతారు. ఓకేనా? అంటే ఒకే ఒకటి కనుక ఉన్నట్లయితే దాని సెల్ అంటారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో కానీ కలిపినట్లయితే దానిని బ్యాటరీ అంటారు. ఇప్పుడు మనం మామూలుగా రేడియోలో కానీ లేకపోతే రిమోట్ కంట్రోల్స్లో కానీ ఒక సెల్ వేస్తుంటాం కదా, ఏమా వేస్తుంటాం కదా, ఆ సెల్కి వోల్టేజ్ ఎంత ఉంటుందో ఐడియా ఉందా? ఎవరికన్నా? 1.5 వోల్ట్స్ ఉంటుంది. ఎంత? 1.5 వోల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు 1.5 వోల్ట్స్ సరిపోలేదు అనుకోండి, అప్పుడు 3 వోల్ట్స్ కనుక కావాల్సి వస్తే 2 సెల్స్ కలుపుతారు. ఆ 2 సెల్స్ని సిరీస్లోనో లేకపోతే ఇంకో రకంగానో ఒక్కోసారి ప్యారలల్గా కూడా కలిపేటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే మామూలుగా రిమోట్లో అట్లా కలపరు అనుకోండి, సిరీస్లోనే కలుపుతారు. అంటే ఒకదాని తర్వాత ఇంకో దాన్ని పెట్టేసి కనెక్ట్ చేస్తారనమాట. అట్లా బ్యాటరీలని, అదే ఘటాలని 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ కలిపినట్లయితే దానిని బ్యాటరీ అంటారు. కాబట్టి బ్యాటరీ అనేటువంటిది ఏమిటి? కాంబినేషన్ ఆఫ్ ఘటాలను కలిపితే బ్యాటరీ అని అంటారు. బ్యాటరీకి తెలుగు పదం కూడా బ్యాటరీనే. ఓకేనా? ఓకే సార్. తర్వాత డైరెక్ట్ కరెంట్ విషయంలో మనం తీసుకునేటువంటివి అన్నీ కూడా తీగలే కదా, సాలిడ్ మెటీరియల్సే కదా.
పైగా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా కాపర్ వైరే తీసుకుంటాం, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఆ కాపర్ వైర్లో గుండా కరెంట్ కనుక వెళ్ళాలంటే కాపర్ వైర్ని దేనికి కనెక్ట్ చేస్తాం చెప్పండి? బ్యాటరీకో సెల్కో కనెక్ట్ చేస్తాం. అప్పుడు దాంట్లో గుండా ఏమి ఫ్లో జరుగుతుంది చెప్పండి? ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ దగ్గర నుంచి పాజిటివ్ టెర్మినల్ దగ్గరికి ఉంటుంది, ఓకేనా? ఓకే సార్. నెగటివ్ టెర్మినల్ దగ్గర నుంచి పాజిటివ్ టెర్మినల్స్ కి ఏం వెళుతుంటాయి? ఎలక్ట్రాన్స్ వెళుతుంటాయి. అప్పుడు కరెంటు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నట్టు? పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్ కి కరెంట్ వెళుతున్నట్టు, నెగటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ కి ఎలక్ట్రాన్స్ వెళుతున్నట్టు. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఒక చోట నుంచి బయలుదేరి ఇంకొక చోటకి వెళ్తున్నాయా లేదా? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఒక చోట నుంచి బయలుదేరి ఇంకొక చోటకి వెళుతుంటే అట్లాంటి మోషన్ ని ఏమంటారు? ట్రాన్స్లేటర్. ఇంకొక పేరు లీనియర్ మోషన్ అంటారు. అంటే రేఖీయ చలనం. రేఖీయ చలనం అంటే సరళ రేఖా మార్గంలో వెళ్తుంది అనేటువంటిది కాదు, ఒక చోటు నుంచి బయలుదేరి ఇంకొక చోటకి ఎట్లయినా సరే వెళ్ళొచ్చు. అప్పుడు అట్లాంటి చలనాన్ని ఏమంటారు? రేఖీయ చలనము లేదా స్థానాంతరణ చలనము. స్థానాంతరణం అంటే ఒక స్థానం నుంచి ఇంకొక స్థానము అని. స్థానాంతరణాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేటరీ అంటారు, రేఖీయము అంటే లీనియర్ అంటారు, ఓకేనా? ఓకే సార్. కాబట్టి డైరెక్ట్ కరెంట్లో ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో ఏమిటంటే ట్రాన్స్లేటరీ మోషన్, ఓకేనా? ఓకే సార్. మామూలుగా మనం ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసి ఒక వైర్ని దాంట్లో గుండా కరెంట్ వెళ్తుందో వోల్టేజ్ ఎంత ఉందో కొలవాలంటే జనరల్గా మనం వోల్టేజ్ కొలవడానికి ఏం కనెక్ట్ చేస్తాం చెప్పండి? వోల్ట్ మీటర్. కరెంటును కొలవడానికి యామ్మీటర్. అది గుర్తుపెట్టుకోండి. కరెంటు కొలవడానికి వాడేటువంటిది యామ్మీటరు. తర్వాత వోల్టేజీ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అది కొలవడానికి వాడేటువంటిది ఏమిటంటే వోల్ట్ మీటరు. అట్లనే ఈఎంఎఫ్ అనేటువంటిది కొలవడానికి పొటెన్షియోమీటర్ అనే దాన్ని వాడతారు, ఓకేనా? ఈఎంఎఫ్ అంటే ఏం వాడతారు? పొటెన్షియోమీటర్ వాడతాం. ఇప్పుడు మనం బ్యాటరీకి కనెక్ట్ చేసినటువంటి వైర్లో గుండా ఎంత కరెంట్ వెళ్తుంది అనేటువంటిది కనుక చూసినట్లయితే అది కనెక్ట్ చేస్తే కరెంటు ఒక కాన్స్టెంట్ వాల్యూ దగ్గర ఉండిపోతుంది. అంటే ఫస్ట్ సెకండ్లో చూసినప్పుడు ఎంత కరెంట్ ఉన్నదో సెకండ్లో చూసినప్పుడు అంతే కరెంట్ ఉన్నది, థర్డ్ సెకండ్లో చూసినప్పుడు కూడా అంతే కరెంట్ ఉన్నది. అంటే టైంని నేను ఎక్స్ యాక్సిస్ మీద, కరెంట్ అనేటువంటి దాన్ని వై యాక్సిస్ మీద తీసుకొని కనుక గ్రాఫ్ గీస్తే ఫస్ట్ సెకండ్లో 2 ఉంటే, రెండో సెకండ్లో 2 ఉంటే, మూడో సెకండ్లో 2 ఉంటే, నాలుగో సెకండ్లో కూడా ఎంత ఉన్నది? 2 ఉన్నది. అందువల్ల DC కరెంట్ విషయంలో టైంకి కరెంట్కి గీచినటువంటి గ్రాఫ్ ఏమిస్తుందో తెలుసా? ప్యారలల్ లైన్ టు ది టైమ్ యాక్సిస్, అవునా? కాలము అనేటువంటి అక్షానికి ఇది ఎట్లుంటుంది? సమాంతరంగా ఉంటుంది, ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇది పాజిటివ్ సైడ్ ఉందా నెగిటివ్ సైడ్ ఉందా అంటే ఒక సైడే, పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, ఓకేనా? ఓకే సార్. ఇన్ జనరల్గా దీంట్లో పెద్ద హెచ్చు తగ్గులు ఏమి ఉండవు. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నా కానీ నెగటివ్ వైపుకి రావు. నెగటివ్ వైపుకి కనుక వచ్చేసినట్లే ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని ఏమంటామంటే ఏసీ కరెంట్ అంటున్నాం. నెగటివ్ సైడ్ వచ్చిందంటే కరెంట్ ఫ్లో ఆపోజిట్ అయిపోయినట్టే కదా, అవునా కదా? కాబట్టి కరెంటు ఒకే డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి పాజిటివ్ కరెంటే ఉన్నది. అది కూడా దాదాపు ఇట్లాంటి కరెంటుని మనం స్టడీ కరెంట్ అని కూడా అంటాం. స్టడీగా ఉన్నదంటే వాల్యూ ఎట్లా ఉన్నదని? కాన్స్టెంట్ గా ఉన్నట్టు. వాల్యూ కాన్స్టెంట్ కరెంట్ కనుక ఉన్నట్లయితే దాన్ని స్టడీ కరెంట్ అంటారు. జనరల్గా DC కరెంట్లన్నీ కూడా స్టడీ కరెంట్లుగా ఉంటాయి. అట్లనే వోల్టేజ్ కూడా మారదు. వోల్టేజ్కి టైంకి ఇచ్చినా కూడా అది కూడా ఒక ప్యారలల్ లైన్ ఇస్తుంది, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదేమన్నా పెరిగి తగ్గడం కానీ ప్లస్ మైనస్ కావడం అనేటువంటిది ఏమన్నా ఉన్నదా దీంట్లో? లేదు సార్.
అంటే ఆసిలేట్ ఏమన్నా అవుతుందా ఇది? లేదు సార్. ఆసిలేట్ కానప్పుడు దీనికి ఏమైనా ఫ్రీక్వెన్సీ ఉంటుందా? ఉండదు సార్. కాబట్టి DC యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 0 సార్. కాబట్టి ఫండమెంటల్ గా గుర్తుపెట్టుకోండి, DC అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే అది ఆల్టర్నేటింగ్ కాదు, అంటే హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉండవు. తర్వాత అది స్ట్రైట్ లైన్ కాబట్టి దానికి ఆల్టర్నేషన్ లేదు, కాబట్టి దానికి ఫ్రీక్వెన్సీ ఉండదు. ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత? 0. అది ఫండమెంటల్ గా గుర్తుపెట్టుకోండి ఈ చాప్టర్లో. కాబట్టి ఒక కరెంట్ ఉన్నది, దాని F = 0 అంటే అర్థం ఏమిటి? డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్. ఇంక ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. లేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం దేనికి వద్దామంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ తెలుగులో ఏమన్నాము? ఏకాంతర విద్యుత్తు. ఏకాంతర విద్యుత్ ప్రవాహము. ఓకేనా? ఇప్పుడు ఏకాంతర విద్యుత్ ప్రవాహానికి వచ్చేటప్పటికి ఎలక్ట్రాను ముందుకు వెళుతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ఒక మీన్ పొజిషన్ ఉన్నదంటే, మీన్ పొజిషన్ అంటే తెలుసు కదా, మాధ్యమిక స్థానం. ఈ స్థానం దగ్గర నుంచి ముందుకు వెళుతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ మాధ్యమిక స్థానంకి వచ్చి ముందుకు వెళుతుంది. అంటే మాధ్యమిక స్థానం నుంచి ముందుకు వెళ్తే ప్లస్, మాధ్యమిక స్థానం దాకా వచ్చి మళ్ళీ వెనక్కి కనుక వస్తే ఏమవుతుంది? మైనస్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఊయల ఊగుతున్నది అనుకోండి, అవునా? ఆ ఊయలను ఊపనప్పుడు ఏ స్థానంలో ఉన్నదో అది మాధ్యమిక స్థానం. ఓకేనా? మీన్ పొజిషన్. అవునా కదా? ఓకే సార్. అది గ్రౌండ్కి దగ్గరగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఊపేస్తే నువ్వు ఏ మీన్ పొజిషన్లో ఉన్నావో ఆ మీన్ పొజిషన్ నుంచి ముందుకు వెళ్తున్నావు. అంటే ముందుకు వెళ్తుంటే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే మీన్ పొజిషన్ నుంచి డిస్టెన్స్ పెరుగుతుందా లేదా? పెరిగి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ మెయిన్ పొజిషన్ కి వచ్చి వెనక్కి వెళ్తుంది. మళ్ళీ మెయిన్ పొజిషన్ కి వచ్చేటప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైపోతుంది? 0 సార్. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి వెళ్తుందా? సార్. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? నెగటివ్ అయినట్టేగా. సార్. మళ్ళీ వెనక్కి వెళ్ళి మ్యాక్సిమంకి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మళ్ళీ మెయిన్ పొజిషన్ వస్తుంది. కాబట్టి పాజిటివ్ నుంచి, అదే మీన్ పొజిషన్ నుంచి ముందుకు వెళ్తుంటే పాజిటివ్, మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చి వెనక్కి వెళ్తుంటే ఏమవుతుంది? నెగటివ్. ఇప్పుడు మీన్ పొజిషన్ నుంచి ఉయ్యాల మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ వెళ్తుందో ఆ మ్యాక్సిమం డిస్టెన్స్ ని మనం యాంప్లిట్యూడ్ అంటాం, కంపన పరిమితి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఆ ఊయల చేసేటువంటి మోషన్ ఏ మోషన్ చెప్పండి? సింపుల్ హార్మోనిక్ మోషన్ సార్. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇంకొక పేరుతో ఏం పిలవచ్చు? ఆసిలేటరీ మోషన్ అనొచ్చా? సార్. వైబ్రేటరీ మోషన్ అనొచ్చా? సార్. అంటే ద సేమ్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ రిపీటెడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. అదే రకమైన చలనము ఆవర్తనం అవుతుంటుంది. ఆవర్తనం కావాలంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఏమవుతూ ఉంటుంది? రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇట్లాంటి కరెంటుని, అంటే ఒక మీన్ పొజిషన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ముందుకెళ్ళి మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ కనుక వస్తున్నట్లయితే అట్లాంటి దాన్ని ఏమంటారంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఆల్టర్నేటింగ్ కరెంటులో ఎలక్ట్రాన్ చేసే మోషన్ ఏ మోషను? ఆసిలేటరీ మోషన్ సార్. ఆసిలేటరీ మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ కూడా ఏమా? వైబ్రేటరీ, పీరియాడిక్ మోషన్ సార్. పీరియాడిక్ మోషన్ కి ఒక చిన్న విషయము, పీరియాడిక్ మోషన్ కి సింపుల్ హార్మోనిక్ మోషన్ కి తేడా ఏమన్నా తెలుసా మీకు? సింపుల్ హార్మోనిక్ మోషన్ అయితే టైం వల్ల రెడ్యూస్ అవుతుంది సార్, రావట్లేదు. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఏంటంటే చూడండి, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను అన్ని పాయింట్స్ చెప్తే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్టు అవుతుందేమో, కానీ మీన్ పొజిషన్ దగ్గర నుంచి ఇటువైపుకి వెళ్తుంటే వేగం తగ్గుతుందా లేదా? ఏమ్మా? ఇప్పుడు మీరు ఊయల ఎగ్జాంపులే తీసుకోండి. మీన్ పొజిషన్ దగ్గర నుంచి ఊయల ఇటువైపుకి వెళ్తుంటే వేగం తగ్గుతుందా లేదా?
మాట్లాడటం లేదు. ఎస్ సార్. మీన్ పొజిషన్ దగ్గర నుంచి మనం ఊపితే ఒక అంచుకు వెళ్తున్న కొద్ది వేగం తగ్గుతుందా? తగ్గుతుంది ఆ, సార్. ఎస్ సార్. వేగం ఎటువైపుకి వస్తే పెరుగుతుంది? మీన్ పొజిషన్ వచ్చేటప్పుడు మీన్ పొజిషన్ వచ్చేసేటప్పుడు యాక్సలరేషన్ ఉంటుంది, అంతేగా వేగం పెరుగుతుంది. ఎస్ సార్. డిస్ప్లేస్మెంట్ మీన్ పొజిషన్ నుంచి అటువైపుకి వెళ్తున్నప్పుడు ఉంటుంది, అవునా? ఎస్ సార్. కాబట్టి డిస్ప్లేస్మెంట్ యాక్సలరేషన్ రెండు కూడా ఎట్లా ఉండాలి? ఆపోజిట్ లో ఉండాలి. Opposite లో ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ లో చదివినప్పుడు ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y అనే పదం సింపుల్ హార్మోనిక్ మోషన్ కి రాశారు. ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇది ముందుకు వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావాలి, దాని యాక్సలరేషన్ ఎప్పుడు కూడా ఒకే పాయింట్ దగ్గర పనిచేస్తూ ఉండాలి. కానీ పీరియాడిక్ మోషన్ లో ఇట్లా చుట్టూ తిరుగుతున్నది అనుకోండి, అంటే రొటేటరీ మోషన్ ఉన్నది అనుకోండి, రొటేటరీ మోషన్ ఈజ్ ఆల్సో ఏ పీరియాడిక్ మోషన్, నాట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒప్పుకుంటారా? సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఏమవుతుంది? ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. కానీ పీరియాడిక్ మోషన్ లో ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అంటూ ఉండదు. చుట్టూ మామూలుగా గానుగ ఎద్దు తిరుగుతూ ఉంటుంది, చూసారా? సర్క్యులర్ మోషన్. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తాం కదా, సార్. ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేస్తాము? ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎడమ వైపుగా తిరిగి మళ్ళీ ఇటు వస్తాం. అక్కడ రొటేటరీ మోషనే చేస్తామా కదా? ఎస్ సార్. అది పీరియాడికల్ మోషన్, రొటేటరీ మోషన్, నాట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకేనా? ఓకే సార్. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ ఎట్లా చేస్తారు? సింపుల్ హార్మోనిక్ లో చేస్తాం సార్. అంటే గుడి అక్కడ ఒక కార్నర్ లో ఒక గుడి ఉంటుంది, అక్కడికి వచ్చి 2 చప్పట్లు కొట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తాం, అవునా కదా? అవును సార్. అభిషేకం చేస్తే సైడ్ నుంచి వెనక్కి వెళ్తాం సార్. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. అది సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్, పీరియాడిక్ మోషన్ రెండు ఒకటే అవుతాయా? నో సార్. కాదు సార్. సింపుల్ హార్మోనిక్ మోషన్ కావాలంటే పీరియాడిక్ మోషన్ కావడం అనేటువంటిది ఒక కండిషన్. 5 కండిషన్లలో ఒక కండిషన్ పీరియాడిక్ మోషన్ కావాలి. ఓకేనా? కానీ ప్రతి పీరియాడిక్ మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కాదు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు ఇందాక నేను గ్రాఫ్ దేనికి దేనికి ఇచ్చాను? డీసీ విషయంలో టైంకి కరెంట్కి గీచాను. ఇక్కడ కూడా చూడండి, కింద ఇక్కడ కూడా నేను ఒక గ్రాఫ్ గీస్తున్నాను. ఇది గ్రాఫే, అంతేగాని ఎలక్ట్రాన్ ఇట్లా తిరుగుతుందని అనుకోకండి. ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఇట్లా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. ఆ టైంకి డిస్ప్లేస్మెంట్కి, అంటే ఫస్ట్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది, సెకండ్ పొజిషన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది, అంటే కరెంట్ ఎంత ఉన్నది, నెక్స్ట్ ఇంత ఉన్నది, నెక్స్ట్ కరెంట్ మళ్ళీ ఏమైంది? తగ్గింది, నెక్స్ట్ తగ్గింది, నెక్స్ట్ తగ్గింది, మళ్ళీ కరెంట్ ఏమైంది? ఇక్కడికి వచ్చేటప్పటికి ఆపోజిట్ డైరెక్షన్ లో పెరుగుతుంది. పొజిషన్ నుంచి వ్యతిరేకమైనట్టేగా, మైనస్, ఇది ప్లస్. అవునా? అవునా కదా? నెగిటివ్ సైడ్ కరెంట్ పెరుగుతూ వెళ్ళిపోయి ఒక మ్యాక్సిమం వాల్యూకి వెళ్ళిపోయి మళ్ళీ కరెంట్ ఏమవుతూ వచ్చింది? టైంతో పాటు తగ్గుతూ వచ్చింది, మళ్ళీ జీరోకి వచ్చింది. ఓకేనా? ఓకే సార్. అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక కంప్లీట్ వైబ్రేషన్, అంటే మీన్ పొజిషన్ నుంచి ముందుకెళ్ళి మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చే అప్పుడు ఒక క్రస్ట్ పూర్తి అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. మీన్ పొజిషన్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మీన్ పొజిషన్కి వస్తే ఏం కంప్లీట్ అవుతుంది? ట్రఫ్ సార్. ట్రఫ్ పూర్తి అవుతుంది. ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ రెండు కలిపి ఏమైంది? వేవ్ సార్. ఒక వేవ్ అయిపోయింది. అవునా? అంటే మీన్ పొజిషన్ నుంచి ముందుకెళ్ళి వెనక్కి వచ్చి మధ్యలోకి వచ్చి మళ్ళీ మధ్య నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళీ మీన్ పొజిషన్కి వస్తే ఒక కంప్లీట్ ఆసిలేషన్. ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేసేటప్పటికి డిస్టర్బెన్స్ ఎంత దూరం వెళ్ళిందో దాన్ని ఏమంటున్నాం అంటే వేవ్ లెంగ్త్ అంటున్నాం. ఓకేనా? ఓకే సార్. వేవ్ లెంగ్త్ కరెక్ట్గా డిఫైన్ చేసేటప్పుడు కూడా అదే చెప్తాం. ద వేవ్ ఆర్ ద డిస్టర్బెన్స్ ట్రావెల్డ్ బై ఎ పార్టికల్ when it the wave traveled in the medium in a time equal to the time period of the
a particle that is vibrating. పాయింట్ అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే వైబ్రేట్ అయ్యేటువంటి ఒక పార్టికల్ ఒక కంప్లీట్ వైబ్రేషన్ చేసేటప్పటికి డిస్టర్బెన్స్ అనేటువంటిది ఎంత దూరం వెళ్తుందో దాన్ని మనం వేవ్ లెంగ్త్ అంటాం. ఓకేనా? ఓకే సార్. సరే, దీన్ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఇది ఆసిలేటరీ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చేయడానికి మనం వాడేటువంటి ఈక్వేషన్ ఏమిటి చెప్పండి? A sin omega t plus theta. ప్లస్ ఆర్ మైనస్ థీటానో లేకపోతే ఒమేగానో రాస్తాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఆల్టర్నేటింగ్ కరెంట్ లో ఎలక్ట్రాన్ చేసేటువంటిది వైబ్రేటరీ మోషన్. ఓకేనా? ఓకే సార్. అంటే పీరియాడికల్ గా ఇది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. పీరియాడికల్ గా అంటే అర్థం ఏమిటంటే ఆవర్తకంగా, అంటే ఒకసారి ముందుకెళ్ళిందంటే మళ్ళీ అదే కాలంలో మళ్ళీ అది వెనక్కి వస్తుంది. దాన్ని మనం పీరియాడికల్లీ అంటాం. ఆవర్తకం అంటే అదే కాల వ్యవధిలో మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడాన్ని ఆవర్తక చలనము లేదా పీరియాడికల్ మోషన్ అంటారు. అవునా? డీసీని సప్లై చేసేటువంటిది బ్యాటరీ అయితే ఏసీని సప్లై చేసేటువంటిది ఏమిటంటే ఏసీ జనరేటర్లు, లేకపోతే ఏసీ పవర్ సప్లై, లేకపోతే ఇంకోటి కూడా ఏం చెప్పుకున్నాం మన ఏసీని పవర్ సప్లై చేసేదాన్ని సిగ్నల్ జనరేటర్. అవునా కదా? నెక్స్ట్ క్లాస్ ఉన్నదా? ఎవరు మాట్లాడటం లేదు. నెక్స్ట్ ఏ క్లాస్ లేదు సార్. అయితే ఒక 5 నిమిషాలు వదిలిపెట్టేస్తానులే, అంతవరకు ఓపిక పట్టండి. కాబట్టి y = a sin ఒమేగా t ప్లస్ ఆర్ మైనస్ 5 అనేటువంటిది మనం దేన్ని సూచించడానికి వాడేటువంటి ఈక్వేషను? ఆసిలేటరీ మోషన్ సార్. ఏసీ కరెంట్ అంటే ఏసీని సూచించడానికి మనం వాడేటువంటిది. అవునా? y అంటే మామూలుగా సింపుల్ హార్మోనిక్ మోషన్ లో y అంటే ఏమిటి చెప్పండి? డిస్ప్లేస్మెంట్ సార్. డిస్ప్లేస్మెంట్ లేదా స్థానభ్రంశం. ఏ అంటే ఏమిటి చెప్పండి? యాంప్లిట్యూడ్ సార్. యాంప్లిట్యూడ్, తెలుగులో కంపన పరిమితి. ఒమేగా అంటే ఏంటో చెప్పండి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా = ఎంతకు సమానము? కాదు 2πf. ఏమిటి? 2πf. వేర్ f is the frequency. ఇప్పుడు ఇది ఏసీ కదా, ఇది ఆల్టర్నేట్ గా మారుతుంది కదా, వైబ్రేషన్స్ చేస్తుంది కదా. ఒక సెకండ్ కి చేసేటువంటి వైబ్రేషన్స్ నంబర్ ని ఏమంటారు? ఫ్రీక్వెన్సీ సార్. ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యము అని అంటారు తెలుగులో. పౌనఃపున్యము లేదా తరచుదనము అని కూడా అంటారు. అవునా? దానిని మనం ఎఫ్ చేత సూచిస్తాము. ఎఫ్ కి యూనిట్ ఏముంటుంది చెప్పండి? హెడ్జ్ అనేది. ఒమేగాకి యూనిట్ చెప్తారా? అది కూడా హెడ్జ్ ఎట్లా అవుతుంది? ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనే పదం తర్వాత వచ్చింది, కానీ దీన్ని పర్ఫెక్ట్ గా చెప్పాలంటే యాంగులర్ వెలాసిటీ. అర్థమవుతుందా? మీరు ఇంటర్మీడియట్ లో రొటేటరీ మోషన్ చదివి ఉంటారుగా. రొటేటరీ మోషన్ ఒమేగా = dθ/dt ఒప్పుకుంటారా? ఏమా? థీటా అంటే ఏమిటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏనా? ఎస్ సార్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ని కొలవడానికి వాడే యూనిట్ ఏమిటి చెప్పండి? యాంగిల్ ని కొలిచేది ఏంటో? యాంగిల్ ని ఎట్లా కొలుస్తారు? ఏ యూనిట్ తో కొలుస్తారు? రేడియన్స్ సార్. రైట్, రేడియన్స్. టైం ని దేంతో కొలుస్తారు? సెకండ్ సార్. కాబట్టి dθ/dt ఏమవుతుంది? రేడియన్ పర్ సెకండ్. రేడియన్ పర్ సెకండ్. కాబట్టి ఒమేగాకు ఉండేటువంటిది రేడియన్ పర్ సెకండ్, అంతేగాని హెడ్జ్ కాదు. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనే పదం వాడినప్పటికీ అది ఫ్రీక్వెన్సీ కాదు. ఇప్పుడు మనం ఫిజిక్స్ లో కానీ లేకపోతే వేరే సబ్జెక్టులో కానీ రకరకాల పదాలు వాడుతుంటాం. ఆ పేరుని బట్టి మనం చెప్పడానికి లేదు. మన విద్యుత్ చాలక బలం అని చెప్పాము, అది బలమా కాదా? ఎనర్జీ సార్. ఎనర్జీ. అట్లా ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది ఫ్రీక్వెన్సీ కాదు. ఏమిటిది? యాంగులర్ వెలాసిటీ సార్. యాంగులర్ వెలాసిటీ.
ఇప్పుడు నాగరాజు రాజు కాదు కదా, అవునా కదా? ఆ పేరు ఆ పేరు పెట్టుకున్నాడు. వీళ్ళు కూడా అంతే, ఆ పేరు పెట్టారా అంటే ఆ పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి పెట్టుకుంటే బాగుండేది. ఓకేనా? ఇప్పుడు y = a sin ωt +or-5 అనేటువంటిది సింపుల్ హార్మోనిక్ మోషన్ సూచించడానికి మనకు వచ్చేటువంటి ఈక్వేషన్ కనుక అయితే, y డిస్ప్లేస్మెంట్, a యాంప్లిట్యూడ్, ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ వెలాసిటీ, t అంటే టైము, ఓకేనా? 5 అంటే ఏమిటో తెలుసా? ఇనిషియల్ ఫేజ్ సార్. ఇనీషియల్ ఫేజ్. ఇనీషియల్ ఫేజ్కి ఇంకో పేరు కూడా ఏంటి? ఎపోక్ అనే పదం కూడా ఉన్నది. తొలి దశ. అంటే స్టార్ట్ అయ్యే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, అంటే t = 0 అయినప్పుడు ఎక్కడ ఉన్నదో ఆ యాంగులర్ పొజిషన్ ఏమంటారంటే ఎపోక్ లేదా ప్రావస్థ అని అంటారు. తొలి దశ లేదా ప్రావస్థ, ఎపోక్ లేదా ఇనిషియల్ ఫేజ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, కరెంట్కైనా ఇట్లనే సూచిస్తున్నాం బొమ్మని, వోల్టేజ్కి కూడా ఇట్లనే సూచిస్తున్నాంగా. అప్పుడు ఈ వైని తీసేసి దాని స్థానంలో కరెంటును కానీ లేదా వోల్టేజ్ని కానీ పెట్టచ్చు. ఇప్పుడు ఏ అంటే ఏమిటో చెప్పండి మీరు. యాంప్లిట్యూడ్ కదా. యాంప్లిట్యూడ్ అంటే ఏమిటి? ఇందాక చెప్పాను, ఉయ్యాలు ఊపేటప్పుడు మీన్ పొజిషన్ నుంచి మాక్సిమం డిస్ప్లేస్మెంట్ సార్. మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మీన్ పొజిషన్ టు పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, అది వేరు. చూడండి, ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ టైం యాక్సిస్ ఉంది కదా, ఇది మీన్ పొజిషన్, అవునా కదా? ఈ మీన్ పొజిషన్ దగ్గర నుంచి మ్యాక్సిమం ఇదిగో ఈ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ గీత రావటం లేదు నాకు, దీనిని మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనొచ్చు, అవునా కదా? తర్వాత ఈ మిగిలినవి అంతకంటే తక్కువ ఉన్నటువంటివి ఏవై తీసుకున్నా కూడా అవన్నీ ఏమవుతున్నాయి? డిస్ప్లేస్మెంట్స్ అవుతాయి, అవునా కదా? కాబట్టి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏమో యాంప్లిట్యూడ్ అవుతుంది, మిగిలినవన్నీ కూడా ఏమిటి? డిస్ప్లేస్మెంట్స్. కాబట్టి y అనేటువంటివి అనేకం ఉండొచ్చు. ఇదిగో ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది కూడా కావచ్చు, ఇది కావచ్చు. కానీ యాంప్లిట్యూడ్ అనేటువంటిది మ్యాక్సిమం. ఒప్పుకుంటారా? ఇప్పుడు దీన్ని కరెంట్ రూపంలో కనుక రాస్తే, ఇదిగో ఇక్కడ ఈక్వేషన్ చూసారా? I = ఏ రాశాను? అప్పుడు అక్కడ ఏకి బదులుగా ఇక్కడ ఏమొచ్చింది? అది. కాబట్టి యాంప్లిట్యూడ్ ఎట్లాంటిదో I0 కూడా అంతే. అంటే ఇది ఏ కరెంట్ అవుతుంది? పీక్ కరెంట్ అవుతుందా కాదా? కాబట్టి హైయెస్ట్ కరెంటు ఏసీలో కనుక తీసుకున్నట్లయితే హైయెస్ట్ కరెంటు దాన్ని I0 అని కానీ లేకపోతే I మ్యాక్సిమం అని కూడా చూపిస్తారు. దాన్ని పీక్ కరెంటు లేదా శృంగ లేదా గరిష్ట విద్యుత్ ప్రవాహం అని కూడా అంటారు. ఓకేనా? తర్వాత I అనేటువంటిది ఒక్క విలువ కాదు, అనేక విలువలు ఉంటాయని చెప్పాంగా. అది దేనిని బట్టి మారిపోతుంటుంది, టైంని బట్టి మారుతుంది కదా. కాబట్టి టీ కనుక మారిపోతే, ఇదిగో చూడండి ఈక్వేషన్ లో కనుక టీ కనుక మారిపోతే I అనేటువంటిది కూడా ఏమవుతుంది? మారిపోతుంది. అందువల్ల దాన్ని ఏమంటారంటే ఇన్స్టంట్ కరెంటు, తక్షణ కరెంటు లేదా తక్షణ విద్యుత్ ప్రవాహము. ఓకేనా? అంటే 1వ సెకండ్లో ఎంత ఉన్నది అని అడిగానుకో, ఆ 1వ సెకండ్లో ఉండేటువంటి దాన్ని ఇన్స్టంట్ కరెంటు లేదా తక్షణ కరెంటు లేదా తత్కాల కరెంటు అని కూడా అంటారు. ఓకేనా? అట్లనే వోల్టేజ్కి రాసే పని అయితే V = V0 చెప్పండి. V0 sin ωt +or-5. మిగిలిన వాటి అర్థాలు ఏం మారవు. ఇక్కడ V అంటే ఏమవుతుంది చెప్పండి? వోల్టేజ్ సార్. ఏ వోల్టేజీ? ఇన్స్టెంట్ వోల్టేజ్. ఇన్స్టెంట్ వోల్టేజీ, తక్షణ వోల్టేజీ లేదా తత్కాల వోల్టేజీ. V0 ఏమనొచ్చు? పీక్ వోల్టేజ్ సార్. పీక్ వోల్టేజ్. వోల్టేజ్ ప్రమాణం తెలుసు కదా, వోల్ట్, కరెంట్కి ప్రమాణము యాంపియర్.
ఓకేనా? ఓకే సార్. ఆ, ఇక్కడ చూడండి, ఈ ప్లస్ అనేటువంటిది పాజిటివ్ ముందు వైపుకి వెళ్ళినప్పుడు వచ్చేటువంటిది అనమాట. ఈ నెగటివ్దేమో వెనక్కి వచ్చినప్పుడు. అవునా? అంటే ఈ నెగటివ్ పల్స్ చూపించినట్లయితే అర్థం ఏంటి? మీన్ పొజిషన్ దగ్గర నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వస్తుంది అని అర్థం. అంతే కదా? మీన్ పొజిషన్ నుంచి వెనక్కి వెళ్తుందంటే ఇది మ్యాక్సిమం వెనక్కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మీన్ పొజిషన్కి వస్తుంది. మళ్ళీ ముందుకు వెళ్తుంది అంటే ఏమిటి? చూడండి, ఇదిగో ఇలాగా ముందుకు వెళ్తుంది. ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం మొదలయ్యి ఎక్కడికి వచ్చింది? మీన్ పొజిషన్కి వచ్చింది. అది అవునా? ఒక కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అయిపోయిందంటే, ఒక సైకిల్ కంప్లీట్ అయిందంటే పాత్ డిఫరెన్సు లాంబ్డా, ఫేజ్ డిఫరెన్సు 2π. అవునా? అంతవరకు తెలుసు కదా, మీరు సెకండ్ ఇయర్లో కూడా చదివి ఉంటారు. ఏమ్మా? పాత్ డిఫరెన్స్ n లాంబ్డా సార్. పాత్ డిఫరెన్స్ n లాంబ్డా కాదు, లాంబ్డా. ఇక్కడి నుంచి ఇంతవరకు ఒక లాంబ్డాయే కదా. ఎస్ సార్. ఒకటే తీసుకున్నాను. పాత్ డిఫరెన్స్ అయినప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా చెప్తాము. ఫేజ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇన్ లాంబ్డా ఇన్ టర్మ్స్ ఆఫ్ పై చెప్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పై చెప్తాం. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత రేపు ఈ డైరెక్ట్ కరెంట్కి ఆల్టర్నేట్ కరెంట్ ఇప్పుడు చెప్పినటువంటివే ఓ టేబుల్ ఫామ్లో ఇచ్చాను. ఓకేనా? రేపు చెప్తాను. ఓకేనా? సరే సార్. మధ్యలో